తండ్రి చనిపోయి తల్లి దూరమై ఇద్దరు బిడ్డలు బిక్కుబిక్కుమంటూ గడుపుతున్నారు. అందరూ వచ్చి ఓదార్చుతున్నా అమ్మ ఒడి కోసం ఆరాటపడుతున్నారు. చెప్పడానికి మాటలు రావు, చెప్పుకోవడానికి ఎవరూ లేరు. మునగాలపాలెంలోని జయచంద్ర రేణుకల బిడ్డలు మోహిత్ యజ్ఞల దీనగాథ వర్ణనాతీతంగా మిగిలింది. లారీ ప్రమాదం తండ్రిని కబళించింది. తల్లి ఉపాధి కోసం దేశం కాని దేశానికి వెళ్ళింది. ఘటన జరిగి 13 రోజులు అవుతున్నా అందరూ వచ్చి ఓదార్చుతున్నారే తప్ప తండ్రి లేని లోటు పూడ్చలేకపోతున్నారు. విదేశాల్లో ఉన్న తల్లిని తీసుకురాలేకపోతున్నారు. చిత్తూరు జిల్లా ఏర్పేడు ఘటనలో మునగాలపాలెంకు చెందిన జయచంద్ర మృతి చెందాడు. భార్య రేణుక ఉపాధి కోసం సౌదీకి వెళ్ళింది. ఉన్న ఇద్దరు పిల్లలు గుండెలవిసేలా రోధిస్తున్నారు. తల్లి ఎప్పుడు వస్తుందా అని ఎదురు చూస్తున్నారు. కానీ ఒప్పందాన్ని పక్కన పెట్టి వెళ్తే డబ్బులు కట్టి వెళ్లాలని అక్కడి యజమాని డిమాండ్ చేస్తున్నాడు. దీంతో తల్లి అక్కడ, పిల్లలు ఇక్కడ ఉండిపోయారు. ఈ ఇద్దరు బిడ్డలు అమ్మ కోసం ఎదురు చూస్తూనే ఉన్నారు. జయచంద్ర మృతి చెంది 14 రోజులవుతుంది. భర్తను పోగొట్టుకుని పిల్లలు ఎలా ఉన్నారో చూడలేక కుటుంబ పోషణ కోసం పొట్ట చేత పట్టుకుని పరాయి దేశానికి వెళ్లిన రేణుక అక్కడ బందీగా మిగిలింది. వీరి గోడు వినిపించుకుని సౌదీ సెట్ చెర నుంచి విడిపించేవారెవరు? జరిగిన ఘటన దురదృష్టకరం. బాధితులను ఆదుకుంటామని ప్రజాప్రతినిధులు చెప్తున్నారే తప్ప విదేశాల్లో ఉన్న తల్లిని తీసుకొచ్చే ప్రయత్నం చేయలేకపోతున్నారు. అసలే పేద కుటుంబం, సొంత ఇల్లు లేదు. ప్రభుత్వం మంజూరు చేసిన కాలనీ ఇళ్లు పూర్తి చేసుకునే స్థోమత కూడా లేదు. ఉపాధి కోసం సౌదీ బాట పట్టింది రేణుక. ఇంటి బాధలను తీర్చడానికి ఎవరో ఏజెంట్ను పట్టుకుని భార్య, తల్లిని ఫ్లైట్ ఎక్కించాడు జయచంద్ర. బిడ్డలకు ఏ లోటు రాకుండా చూసుకుంటామన్న ధీమాతో విదేశాలకు పంపి పిల్లల బాధ్యతను చూసుకుంటున్నాడు. విధి వక్రించింది. లారీ రూపంలో మృత్యువు కబళించింది. కుటుంబం చిన్నాభిన్నమైపోయింది. ఘటన జరిగిన 2 రోజుల తర్వాత తల్లి సుభద్రమ్మ వచ్చింది. అయితే భార్య రేణుక మాత్రం రాలేకపోతోంది. సౌదీకి వెళ్లి 2 నెలలు మాత్రమే కావడంతో అక్కడి సేట్ ఆమెను పంపడానికి అంగీకరించడం లేదు. ఆమె రావాలంటే 2,70,000 చెల్లించాలని అల్టిమేటం జారీ చేశాడు. లేదంటే ఆ అప్పు తీరే వరకు ఆమె అక్కడే ఉండాలని తెలుస్తోంది. ప్రభుత్వం జోక్యం చేసుకోవాలని కోరుతున్నారు గ్రామస్తులు. తాళి కట్టిన మగాడికి బొట్టు రాల్చడానికి మార్గం లేక షెట్ చెరలో భార్య బందీగా ఉంది. చావు బ్రతుకులన్నదే తెలియని వయసులో కొరివి పెట్టిన బిడ్డకు ఏం జరుగుతుందో తెలీదు. పోయినోడు తిరిగి రాడు, తల్లినైనా రప్పించండి అని చూసిన ప్రతి ఒక్కరూ ప్రార్థిస్తున్నారు. వీధి వెంట ఎవరొచ్చినా అమ్మ వస్తుందేమోనని ఆ బిడ్డలు ఎదురు చూస్తూనే ఉన్నారు. ఎవరో ఒకరు స్పందించి తల్లి బిడ్డలను కలిపి పుణ్యం కట్టుకోండని వేడుకుంటున్నారు. చిత్తూరు జిల్లా ఏర్పేడు ఘటనలో మునగాలపాలెంకు చెందిన జయచంద్ర మృతి చెందాడు. భార్య రేణుక ఉపాధి కోసం సౌదీకి వెళ్ళింది. ఉన్న ఇద్దరు పిల్లలు గుండెలు అవసేలా రోధిస్తున్నారు. తల్లి ఎప్పుడు వస్తుందా అని ఎదురు చూస్తున్నారు. కానీ ఒప్పందాన్ని పక్కన పెట్టి వెళ్తే డబ్బులు కట్టి వెళ్లాలని అక్కడి యజమాని డిమాండ్ చేస్తున్నాడు. దీంతో తల్లి అక్కడ, పిల్లలు ఇక్కడ ఉండిపోయారు. ఈ ఇద్దరు బిడ్డలు అమ్మ కోసం ఎదురు చూస్తూనే ఉన్నారు. జయచంద్ర మృతి చెంది 14 రోజులవుతుంది. భర్తను పోగొట్టుకుని పిల్లలు ఎలా ఉన్నారో చూడలేక కుటుంబ పోషణ కోసం పొట్ట చేత పట్టుకుని పరాయి దేశానికి వెళ్లిన రేణుక అక్కడ బందీగా మిగిలింది. వీరి గోడు వినిపించుకుని సౌదీ సేట్ చెర నుంచి విడిపించేవారెవరు? జరిగిన ఘటన దురదృష్టకరం. బాధితులను ఆదుకుంటామని ప్రజాప్రతినిధులు చెప్తున్నారే తప్ప విదేశాల్లో ఉన్న తల్లిని తీసుకొచ్చే ప్రయత్నం చేయలేకపోతున్నారు. అసలే పేద కుటుంబం, సొంత ఇల్లు లేదు. ప్రభుత్వం మంజూరు చేసిన కాలనీ ఇళ్లు పూర్తి చేసుకునే స్థోమత కూడా లేదు. ఉపాధి కోసం సౌదీ బాట పట్టింది రేణుక. ఇంటి బాధలను తీర్చడానికి ఎవరో ఏజెంట్ను పట్టుకుని భార్య, తల్లిని ఫ్లైట్ ఎక్కించాడు జయచంద్ర.
బిడ్డలకు ఏ లోటు రాకుండా చూసుకుంటామన్న ధీమాతో విదేశాలకు పంపి పిల్లల బాధ్యతను చూసుకున్నాడు. ఇదే విషయానికి సంబంధించిన పూర్తి సమాచారాన్ని తిరుపతి నుంచి మా ప్రతినిధి మోహన్ లైవ్లో అందిస్తారు. పూర్తి సమాచారాన్ని మోహన్, ప్రస్తుతం రేణుకని తిరిగి రప్పించే ప్రయత్నం ఏదన్నా చేస్తున్నారా? ప్రభుత్వం నుంచి వారికి ఎటువంటి హామీ అందుతోంది? శిరీష, ఘటన జరిగి వారం రోజులు గడిచింది. ఇప్పటి వరకు కూడా సౌదీలో ఉన్నటువంటి రేణుకను ఇండియాకు రప్పించే ప్రయత్నం చేస్తున్నామని చెప్పి ఎప్పటికప్పుడు ప్రభుత్వం నుంచి హామీలు గుప్పిస్తున్నారా తప్ప ఆ రకమైనటువంటి ప్రయత్నం జరిగినటువంటి దాఖలాలు అయితే కనిపించడం లేదు. మొదటి నుంచి ఈ పిల్లల యొక్క భవిష్యత్తు ఏంటి, ఈ పిల్లల యొక్క పరిస్థితి ఏంటని వచ్చిన వారందరూ కూడా వారిని పరామర్శించారు. అందరూ కూడా వారిని చూసి జాలిపడ్డారు. అయితే ఇప్పుడు వారికి దిక్కెవరన్నటువంటి ప్రశ్న కూడా వేశారు. ఎవరు వీరికి సంబంధించినటువంటి ప్రయత్నం అయితే చేస్తున్నటువంటి దాఖలాలేదు. నిన్న రాష్ట్ర మహిళా కమిషన్ చైర్మన్ నన్నపనేని రాజకుమార్ గారు రావడం జరిగింది. ఈ ఘటన దురదృష్టకరమని, అవసరమైతే తానే ముఖ్యమంత్రితో స్వయంగా మాట్లాడి ఈ విషయంలో చొరవ తీసుకోవాలని చెప్పి కూడా ప్రయత్నం చేస్తానని చెప్పి కూడా చెప్పడం జరిగింది. ఇప్పుడు ఈ ముగ్గురే జయచంద్ర కుటుంబంలో మిగిలినటువంటి వాళ్ళు ఈ ముగ్గురే, ఒక ముసలావిడ, ఇద్దరు పిల్లలు. వీరికి ఎవరు భరోసా? ఉన్నటువంటి కొడుకు అవిటివాడైనా ఏదో ఒక రూపంలో తమకు సహకరిస్తాడు, వృద్ధాప్యంలో ఏదో ఒక రకంగా ఊరటగా ఉంటాడన్నటువంటి ఆశతో జీవిస్తున్నటువంటి సుభద్రమ్మ పరిస్థితి, తన భర్త అవిటివాడైనా తాను సంపాదించి ఏదో ఒక రకంగా కుటుంబాన్ని పోషిస్తామని ఆశతో సౌదీకి వెళ్ళినటువంటి రేణుక పరిస్థితి, ఎక్కడికక్కడ విదేశాల్లో ఆమె, స్వదేశంలో ఈమె, ప్రాణం పోగొట్టుకుని జయచంద్ర. ఈ కుటుంబం దీనగాథను చూసి కన్నీటి పర్యంతం అవుతుంది ఈ ఊరు. 13 మందిని పొట్టన పెట్టుకున్నటువంటి దారుణంలో ఈ జయచంద్ర జీవితం ఎవ్వరికీ కూడా ఇట్లాంటి పరిస్థితి రాకూడదన్నటువంటి భావన వచ్చిన వారందరిలో వ్యక్తం అవుతోంది. ఇప్పటికే ఈ విషయం ముఖ్యమంత్రి దృష్టికి వెళ్ళింది, అదేవిధంగా కేంద్ర ప్రభుత్వానికి వెళ్ళింది, సుష్మా స్వరాజ్ దృష్టికి కూడా ఇక్కడ ఉన్నటువంటి యువకులు తీసుకెళ్లడం జరిగింది. ట్విట్టర్ ద్వారా ఆమెకు సమాచారం ఇవ్వడం జరిగింది. అనేక రూపాల్లో ప్రభుత్వానికి విన్నవించడం జరిగింది. చూస్తున్నాం, ఎవరు చూసినా జాలిగా చూస్తున్నారు. ఈ కుటుంబాన్ని ఎవరు ఆదుకుంటారు? ఈ కుటుంబానికి ఎవరు భరోసా కల్పిస్తారన్నటువంటి ప్రశ్న ప్రతి ఒక్కరి ముఖంలోనూ కనిపిస్తోంది, ప్రతి ఒక్కరి నుంచి వ్యక్తమవుతోంది. అయితే ప్రభుత్వం ఎందుకు ఈ రకంగా స్పందించలేకపోతుంది అన్నది ఇప్పటికి కూడా అంతుపట్టిన ప్రశ్నగా మారింది. ఎందుకంటే ఈ ఘటన జరిగిందే చూసినామంటే, ఈ ఘటనకు సంబంధించి చూసుకున్నట్లయితే ఈ ఘటనలో అత్యంత తీవ్రంగా స్పందించాల్సినటువంటి విషయం రేణుక విషయం. రేణుకను విదేశాల నుంచి తీసుకురావాల్సిన అవసరం ఎంతైనా ఉంది అన్నది ప్రభుత్వం కూడా గుర్తించినటువంటి అంశం. మహిళా కమిషన్ చైర్మన్ స్వయంగా కూడా ప్రకటించింది. అయితే ఇన్ని రోజులు జాప్యం జరుగుతున్నా, కనీసం ఏజెంటు డబ్బులు కట్టందే పంపము అని చెప్తున్నప్పటికి కూడా ఎందుకు చొరవ తీసుకోలేకపోతున్నారు అనేది మాత్రం మానవీయ కోణంలో ఆలోచించినప్పుడు ప్రభుత్వ వైఫల్యం కానీ, అధికారుల వైఫల్యం కానీ చాలా స్పష్టంగా తెలుస్తుంది. గతంలో అనేక సందర్భాల్లో సౌదీలో కానీ ఇతర దేశాల్లో చిక్కుకున్నటువంటి వారిని అనేక రూపాల్లో తీసుకొచ్చినటువంటి సందర్భం ఉంది. అయితే ఇక్కడ భర్తను కోల్పోయి బిడ్డల అనాథులుగా కుటుంబంలో ఎవరు లేకుండా ఉన్నటువంటి పరిస్థితుల్లో ఒక మహిళను ఎందుకు తీసుకురాలేకపోతున్నారన్నటువంటి ప్రశ్న ప్రభుత్వాన్ని వేయాల్సినటువంటి పరిస్థితి కూడా కనిపిస్తుంది. మనతో పాటుగా సుభద్రమ్మ ఉంది. అసలు ఏం జరిగింది? ఏమి కూడా కుటుంబ పోషణ నిమిత్తం కొడుకు అవిటితనాన్ని చూసి కుటుంబాన్ని ఎలా పోషించుకుంటాడో, ఇద్దరు బిడ్డలను ఎలా చాక్కుంటాడన్నటువంటి ఆవేదనతో ఆమె కూడా ముందుగా సౌదీకి వెళ్ళి ఏం జరిగింది, అక్కడ ఏం జరిగింది, వాళ్ళతో మాట్లాడినప్పుడు వారు ఏం డిమాండ్ చేశారు, వారితో మాట్లాడలేదు. వాడు ఫోనే తీయలేదు. నేను 10 నెలలు అయిన పోయి నన్ను పంపించేసినారు ఫోన్ వస్తానే. అమ్మాయికి ఫోనే ఇయ్యలేదు, తెల్లదు. మొన్న రాత్రి చేసినాడు వాడు సేటిగాడు, చేసి మరిగా చచ్చిపోయినాడు, పంపించాడు, మా కొడుకు చచ్చిపోయినాడు అని చెప్తే 2.5 లక్షలు డబ్బు కట్టమ్మా పంపిస్తాను, లేకపోతే పంపించేయలేదు, ఇక్కడే చచ్చిపోయినా కానీ పంపించము అని చెప్తాను. 2.5 లక్షలు ఎవరికి కట్టాలి? నేను ఎక్కడ తెచ్చి కట్టేది? వాడు 2.5 లక్షలు కట్టు అని చెప్తాను. ఎవరికి కట్టాలంట? ఎందుకు కట్టాలి? మీరు వాడు ఏజెంట్ ఎవడు తీసుకున్నాడో ఎవరికి కట్టాలంటే వాడు చెప్తే కదా, నువ్వు కట్టు, ఆఫీసు కట్టు అని చెప్తాను. మళ్ళీ ఆ తర్వాత ఎప్పుడైనా మాట్లాడించారా పిల్లలతో? వాళ్ళ అమ్మను మాట్లాడించనే లేదు. 6 రోజులుగా ఈ పిల్లల్ని ఇట్లే పట్టుకొని బాధపడతాను. వాళ్ళ అమ్మ కావాలి అని ఏడుస్తుంది పాప. ఇట్లే పట్టుకొని బాధపడుతున్నాం. ఫోన్ ఇచ్చి ఆ పాప ఫోన్ కల్పించనే లేదు, పిల్లలు మాట్లాడనే లేదు, ఏడుస్తూ ఉన్నారు. నాయన కావాలని ఒకసారి చెప్తారు, అమ్మ కావాలని ఒకసారి చెప్తారు. మా నాయన ఉండేవాడు, మా నాయన అన్నీ చూస్తూ ఉన్నాడు, ఇప్పుడు మా నాయన లేదు, చచ్చిపోయినాడు, మా అమ్మ కావాలి. యాడిని తెచ్చాము మేము? వచ్చిన ప్రభుత్వానికంతా చెప్తానే ఉన్నాము, ఎవరు ఏమి చేయలే. నిన్న నన్నపనేని రాజకుమారి మహిళా కమిషన్ చైర్మన్ కూడా వచ్చింది, నేను చూస్తానమ్మా అనింది. మళ్ళీ ఆ తర్వాత ఏమన్నా
ప్రయత్నాలు జరిగాయి? ఏమీ జరగలేదు, ఎవరు ఏమి చెప్పలేదు, ఎలాంటి ఫోన్స్ కూడా రాలేదు. చెప్తానే ఉన్నారు చేస్తామని. లోకల్ ఏజెంట్ మిమ్మల్ని పంపించినటువంటి ఏజెంట్తో మాట్లాడినారా? మాట్లాడినాము. ఏమంటాడు అతను? తెల్లారి నిన్న సాయంత్రం మాట్లాడినా, నేను తీసుకొస్తానమ్మా, నీకు ఎందుకు, నువ్వు గమ్మగా ఉండని చెప్తున్నాడు. నువ్వు ఎవరికి కట్టద్దు, నేను తీసుకొస్తాను, తీసుకురాలి. అది కూడా చెప్పిన, 7వ తేదీ కర్మంతర దినాలు అనుకుని ఉన్నారన్నా, అమ్మాయి ఉండాలి కదా కంపల్సరీగా, తీసుకురావాలి. నేను తీసుకొస్తానమ్మా, నువ్వు గమ్మనే ఉండని చెప్తాన్నాడు. వాళ్ళు తీస్తాడా లేదా? తీస్తేనే కదా ఇక్కడ కర్మంతరం మనం కర్మంకులు జరపాల్సి వస్తుంది. మనకి ఇండియాలో అది, కోయట్లో లేదులే, అది లేదు కాబట్టి వాళ్ళు పంపించరు. నన్ను కూడా పోవద్దన్నారు, నేను ఒప్పుకోలేదు. నేను ఏడుస్తా కూర్చొని ఎత్తుకుని ఎంబెసీలో వదులుతారా లేదు, నేను ఎంబెసీ ఫోన్ చేయమంటారన్న. అమ్మాయికి భాష తెలియదు, 1.5 నెల అయింది పోయి. నేను ఇంతకుముందు 10 సంవత్సరాలు కోయట్లో పనిచేయనాను, తర్వాత ఇప్పుడు వెళ్ళి సౌదీ 10 నెలలు అయింది. నేను ఈ భాషతో మాట్లాడే లోపల వాళ్ళు భయపడి టికెట్ తెచ్చేసినారు. ఎంబెసీ అంటే కొంచెం భయం వాళ్ళకి. ఎంబెసీ పంపిస్తారా లేదు, మీరు టికెట్ తెస్తారా అని అడిగి నేను గట్టిగా అడిగే లోపల తెచ్చేసారు, తెచ్చి పంపించినారు. ఈ అమ్మాయిని వాడు, నువ్వు సావునన్నా సాగు, నేను తేనంటున్నాడంట. మీరు ప్రయత్నం చేశారా? మీకు ఆ భాష వచ్చు, అక్కడ ప్రయత్నం చేశారా? అక్కడ చేయలేదు, అక్కడ నంబర్ దొరకలేదు నాకు. ఇక్కడికి వచ్చి నాకు నంబర్ ఇచ్చినారు. ఆ మనిషి చేసినాడు రాత్రి, మొన్నటి రాత్రి అబ్బాయిని దానం అయిపోయినాక చేసినాడు. ఈ మరి చెప్పినాను, ఆ భాషతో మాట్లాడినాను, ఎట్టెట్నో అడుక్కున్నాను. ఏమి లేదు, నువ్వు అబద్ధం చెప్తున్నావు, ఏడు చచ్చిపోని పంపిను, పడుకోవాడు. రాత్రిలో చేసినాడు. ఆ మాట అనేసి పెడైనాడు. 2-3 మాటలే, అమ్మాయి దగ్గర కూడా ఇలా. అమ్మాయి నొక్కిమన్నాడు నెంబరు, అంతే తీసుకుని అయినాడు.